టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సొంత కూతురిని రాజకీయాల్లో గాని సామాజిక జీవితాలలో గాని ఉన్నటువంటి ప్రాక్టీస్ కు విరుద్ధంగా అసాధారణంగా సస్పెండ్ చేయడం అనేటటువంటిది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి ఆయన రావడానికి కారణం ఏంటంటే తను ఈ దశలో కూడా ఎవరి మీదనైతే డిపెండ్ అయి ఉన్నాడో ఆ డిపెండెంట్స్ హరీష్ రావు కానీ అదేవిధంగా సంతోష్ రావు మీద కానీ ఆమె ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలకు ఆయన విధిలేని పరిస్థితుల్లో కూడా ఈ నిర్ణయం తీసుకుని రావడం అనేటటువంటిది మనకు అనిపిస్తున్నటువంటి విషయం. ఈ నిర్ణయానికి ప్రతిస్పందనగా ఆమె గతంలో అయితే టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల మీద ఈ రోజు పూర్తి విషయాలు బయటపడుతుంది అనుకునేటటువంటి దశలో కూడా ముఖ్యమైనటువంటి ఏంటంటే ఒక అతి సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి హరీష్ రావు ఈ రోజు దాదాపు ఈ రాష్ట్రంలో కూడా అతిపెద్ద ధనవంతులుగా తయారైనటువంటి ఒక వైనంలో కూడా జరిగినటువంటి కార్యక్రమాలను బయటపడుతుందని చెప్పి కూడా అందరూ కూడా అనుకున్నారు. ఆయన ఉన్నటువంటి దుబాయ్, సింగపూర్, మలేషియా వ్యాపారాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ బయట కానీ ఆయన సంపాదించినటువంటి అపారమైనటువంటి ఆస్తుల సంపాదన గురించి ఆమె బయటపడతారనుకునేటువంటి విధంగా అందరూ ఎదురు చూస్తున్న టైంలో కూడా దానికి విరుద్ధంగా ఆమె సాధారణమైనటువంటి ఆరోపణలతో బయటకు రావడం మాత్రము ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా జీర్ణించుకోలేకపోయినటువంటి విషయం. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. 1994 తర్వాత కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన మీద డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి ఒక క్లీన్ షేవ్ అనేటటువంటి కార్యక్రమం ఏదైతే హరీష్ రావుతో చేయబడ్డదో ఆ కార్యక్రమంలో కూడా ఫైనల్ స్టెప్ గా ఇది కవిత స్టెప్ గా మనము దీన్ని భావించవచ్చు. హరీష్ రావు లాగానే ఆయన ఇంట్లో కూడా ఆయన మేనల్లులు ఎంతో మంది, అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యులు ఎంతో మంది, వాళ్ళందరూ కూడా కేసీఆర్ కేంద్రంగా తమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ కూడా కేసీఆర్ దర్యాప్తులోకి రానియకుండా చేయడంలో కూడా మొదటి నుంచి ఇదే కార్యంలో కూడా ఎక్స్పర్ట్ అయినటువంటి హరీష్ రావుకు ఈ విద్య అనేటటువంటిది చాలా నీట్ గా అబ్బిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నరసింహరావు కానీ, అదేవిధంగా ఉమేష్ రావు కానీ, అదేవిధంగా ఆయన బావమర్ది శ్రీనివాసరావు కానీ ఇటువంటి వ్యక్తులు ఎందరినో కూడా ఆయన కేసీఆర్ ప్రెమిసెస్ కూడా రానియలేకుండా చిన్న చిన్న పితృలతోటి కంట్రోల్ చేసినటువంటి విషయం అనేటువంటిది గతంలోనే తెలుసు. ఈ క్రమంలో కూడా ఆయన కేసీఆర్ ఆంతరికుడుగా రావడంలో కూడా ఇవన్నీ కూడా ఆయనకు ఉపయోగపడ్డాయి. తదనంతర కాలంలో కూడా కేసీఆర్ ఒక డిపెండెన్సీ కేసీఆర్ చేసుకునేటటువంటి కొన్ని కార్యక్రమాలకు విధిలేని పరిస్థితుల్లో కూడా డిపెండ్ అయ్యేటటువంటి ఒక డిపెండెన్సీని ఆయన క్రియేట్ చేసుకోవడంలో కూడా సఫలమైండు. అది ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ ను మోసం చేయడం ఈజీ కాదు అనేటటువంటిది అందరికి తెలిసినటువంటి విషయం. అటువంటి కొన్ని బలహీనమైన క్షణాలు, కొన్ని డిపెండెన్సీ క్షణాలు, కొన్ని కంపల్షన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా హరీష్ రావుకు పూర్తి స్థాయిలో కూడా ఉపయోగపడ్డాయి. అది ఆయన ఎందరో మందిని వాటి నుంచి దూరం చేయడంలో కూడా ఈ విద్య అనేటటువంటిది ఆయనకు వచ్చింది. కేసీఆర్ కు ఎవరైతే సమయానుకూలంగా ఎవరైతే సన్నిహితులు అవుతుంటారో వాళ్ళందరినీ కూడా పద్ధతి ప్రకారం ఎలివేట్ చేయడంలో కూడా ఆయనకి విద్య ఉపయోగపడేది. ఈ విద్య ద్వారానే ఆయన ఎందరో మందిని కేసీఆర్ సన్నిహితులు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఎన్నోసార్లు దూరం చేయడం అనేటటువంటిది, సస్పెండ్ చేయించడం అనేటటువంటిది జరిగినటువంటి విషయం మనం ఈసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ నరేంద్రనే కానీ, విజయశాంతే కానీ, అదేవిధంగా కేసీఆర్ సన్నిహితంగా ఉన్నటువంటి ఎందరో మంది నీరెస్ట్ వలేమో, గాలి ఎన్నయ్య కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి పితూరుల ద్వారా ఇటువంటి దాని ద్వారా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆయన మొదటి నుంచి కూడా ఎలిమినేట్ చేసుకోగలిగిండు. ఆర్ నరేంద్ర విషయం తీసుకొస్తే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే ఆయన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పార్టీ పెట్టిన కొత్తల్లో కూడా పార్టీ అధికారం చూడనటువంటి రోజుల్లో కూడా చెంది కేసీఆర్, నరేంద్ర ఇద్దరు కూడా ఇండస్ట్రీస్ దగ్గర చేజాపేటటువంటి పరిస్థితి వస్తే నరేంద్రకు ఉన్నటువంటి పరపతి కారణంగా
వాళ్ళ పార్టీ చందాల విషయంలోనే కానీ మిగిలిన విషయంలో కానీ ఆర్థికంగా సమకూర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు నరేంద్రకు ఉన్నటువంటి విషయాలను ఆ రోజు కేసీఆర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా రెగ్యులర్ పిలుపులు చెప్పడం ద్వారా ఏదైతే నరేంద్ర గారి మీద వ్యతిరేకత పెంచడంలో కూడా ఉపయోగపడేటువంటి రీతి ద్వారా ఆయన తదనంతర కాలంలో ఏదైతే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజీనామా చేయమని చెప్పేటటువంటి ఒక ఒత్తిడిని ఉపయోగించుకొని ఆ బలహీనమైనటువంటి క్షణాలను ఉపయోగించుకొని ఆయనను నరేంద్ర లాంటి కూడా విజయవంతంగా బయటకు తెప్పించినాము. అదేవిధంగా దేశ చిరుమలయ్యనే కానీ పండిత్ నారాయణ రెడ్డినే కానీ సంతోష్ రెడ్డినే కానీ అదేవిధంగా ఎందరో మంది విజయశాంతినే కానీ ఎందరో మంది యోధులు దేశాల నుంచి దూరం జరగడంలో కూడా ఖచ్చితంగా హరీష్ రావు పాత్ర ఉందనేటటువంటిది పార్టీలో కూడా ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు నుంచి రోజున వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి విషయం. అదేవిధంగా ఈటెల రాజేంద్ర విషయంలో తనకు కేసీఆర్ పక్కన పెట్టినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈటెల రాజేంద్ర ద్వారా ఒక గ్రూప్ తయారు చేసుకొని అది లాస్ట్ మినిట్ లో కూడా డబుల్ క్రాస్ చేసి ఈటెల రాజేంద్రని బలిపక్షం చేసేసి తను మళ్ళీ సేఫ్ గా కేసీఆర్ కొట్టడం కూడా బలోపేతంగా ఫిక్స్ అయినటువంటి విషయం కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయం. ఈ విద్య ఉన్నటువంటి హరీష్ రావుకు నేషనల్ గా నెక్స్ట్ టార్గెట్ ఆటోమేటిక్ గా కవిత కానీ కేటీఆర్ కానీ సంతోష్ రావు గారు ఉండడంలో కూడా ఇందులో కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏం లేదు. అయితే ఏంటిదంటే కేటీఆర్ కు ఉన్న దక్షతనే కానీ కవిత మీద ఉన్నటువంటి కేసీఆర్ కు ఉన్నటువంటి అపారమైన ప్రేమలే కానీ దీన్ని డామినేట్ చేసినటువంటి విషయము మనకు అందరికీ కూడా తెలిసినటువంటి అంశం. అధికారం ఉన్న రోజుల్లో కూడా సహజమైనటువంటి అధికారము ఆర్థిక అధికారమే కానీ పవర్ఫుల్ అధికారమే కానీ కేటీఆర్ తో స్థాయిలో కూడా కవిత అనుభవించినటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఏంటంటే ఈ సంపాదన కార్యక్రమాల్లో కూడా ఏదైతే విభేదాలు ఉన్నాయో దాంట్లో పోటీలు పడి సంపాదించుకున్నారనేటువంటిది పార్టీలో కూడా ఆరోగ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆరోపించినటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ హరీష్ రావు విషయంలోనే కానీ తన కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఎన్నోసార్లు అవసరాన్ని మించి వాళ్ళకు చదివించినటువంటి విషయం అనేటటువంటిది కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోదలుచుకుంటే ఏదైతే ఈ కుటుంబంలో కలహాలు కలతలు అనేటటువంటిది ఓటు తర్వాత సిద్దిపేటలో వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో కూడా ఈ సిద్దిపేటకు హరీష్ రావును ప్రపోజ్ చేసినటువంటి కాలంలో కూడా ఆ రోజు కవిత గాని కేటీఆర్ గాని ఇండియాలో లేనటువంటి రోజుల్లో కూడా సిద్దిపేట సీటు ఇవ్వడానికి కూడా వాళ్ళ ఇంటి వ్యక్తులు సుముఖత లేకుండా ఆఖరకు కేసీఆర్ శ్రీమతి నేనగాని పోటించాలి తప్ప హరీష్ రావుకి ఎందుకు అనేటటువంటి విధంగా కూడా వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరిగినటువంటి విషయం కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయం. అధికారం పోయిన తర్వాత ఈ రోజు కేసీఆర్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అవినీతి ఆరోపణ అంశంలో కూడా కాళేశ్వరం అనేటటువంటి దశ వచ్చేసేసి కంపల్షన్ అనేటటువంటి క్రియేట్ చేయబడిన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఉన్నటువంటి ఏదైతే నమ్మకం ఏదైతే ఉందో డీల్ సెటిలర్ గా ఏదైతే అతను నమ్ముతాడో హరీష్ రావును రేపు రాబోయే రోజుల్లో కూడా మన తను జైలు పోయేటటువంటి పరిస్థితి వచ్చేటటువంటి విధంగా ఉంటే జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్నటువంటి కొన్ని సాంకేతికమైన అంశాలు వాడుకొని తనను బయటకెక్కించేటటువంటి శక్తి సామర్థ్యాలు హరీష్ రావు పొందమనేటటువంటి ఒక బలహీనతతోటి ఆయన ఈరోజు తన కూతుర్ని కూడా త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.